మూసీ వరద బీభత్సానికి ఎంజీబీఎస్ బస్టాండ్ నిన్నటి వరకు జలదిగ్బంధంలో ఉంది. ఈ రోజు బస్టాండ్లోని వ్యర్థాలు, విరిగిపడిన చెట్లు, కొమ్మలను జీహెచ్ఎంసీ సిబ్బంది తొలగించారు. పేరుకుపోయిన వ్యర్థాలను తొలగించి మళ్లీ యథావిధిగా బస్సు సదుపాయాలను ప్రయాణికులకు అందించారు అధికారులు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రియాంక అందిస్తారు. నిన్నంతా కూడా చాలా చోట్ల మూసీ నది ఉధృతంగా ప్రవహించి రాకపోకలు నిలిచిపోయి, ముఖ్యంగా ఎంజీబీఎస్లో అయితే ఈ సమస్య తీవ్రంగా ఉంది. చాలా చోట్ల నుంచి కూడా బస్సులు అయితే నిలిపివేయడం జరిగింది. ఎంజీబీఎస్ బస్ స్టాండ్ లోపలికంతా కూడా పక్కనే ఉన్న మూసీ నది కాలం నుంచి కూడా వాటర్ అంతా వచ్చి చేరడంతో ఇక్కడ ప్రయాణికులంతా కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి అయితే ఉంది నిన్నంతా కూడా. అయితే ఈ రోజు చూసుకున్నట్లయితే కూడా ఇటు జిహెచ్ఎంసీ సిబ్బంది అలాగే అధికారులంతా కూడా ఇక్కడ మొత్తం క్లీనింగ్ ప్రాసెస్ అయితే చేశారు. ఎక్కడెక్కడ విరిగిపడిన చెట్ల కొమ్మలు, అలాగే ఇతర వ్యర్థాలు, అలాగే పెద్ద ఎత్తున పేరుకుపోయిన బురద ఏదైతే ఉంటుందో వరద ద్వారా కొట్టుకొచ్చిన బురద, మట్టి అంతా కూడా తొలగించారు. దీంతో ఇప్పుడైతే బస్సులు అయితే ప్రస్తుతం అయితే నడుస్తున్నాయి. అయితే నిన్నంతా ముఖ్యంగా చూసుకున్నట్లయితే కూడా మెయిన్గా ఉత్తర తెలంగాణ నుంచి వచ్చే బస్సులు ఏవైతే ఉన్నాయో కరీంనగర్, జగిత్యాల, అలాగే గోదావరి కానీ, పెద్దపల్లి తదితర ప్రదేశాల నుంచి వచ్చే ఉత్తర తెలంగాణ నుంచి వచ్చే బస్సులన్నింటినీ కూడా జేబీఎస్ వైపు అయితే మళ్లించారు. అలాగే చాలా చోట్ల కూడా తీవ్రంగా ట్రాఫిక్ జామ్ కూడా అయ్యింది. అంటే ఇటువైపుగా వెళ్లే వాహనాలన్నింటినీ కూడా మళ్లించడంతో కూడా తీవ్రంగా ట్రాఫిక్ చిక్కులు అయితే ఏర్పడ్డాయి నిన్నంతా కూడా. అలాగే రాకపోకలు నిలిచిపోయాయి. ఎంజీబీఎస్ బస్సులు చూసుకునేది కూడా ప్రయాణికులందరినీ కూడా నీటి నుంచి బయటకు తీసుకొచ్చినప్పుడు తాళ్ల సాయంతో తీసుకొచ్చిన దృశ్యాలు కూడా మనం నిన్న చూసాము. అయితే ఈ రోజు చూసుకున్నైతే ప్రస్తుతం అంతా కూడా క్లీన్ అయిపోయి బస్సులు అయితే నడుస్తున్నాయి. ప్రయాణికులు అయితే ప్రయాణం చేస్తున్నారు. అలాగే ముఖ్యంగా చూసుకుంటే కూడా మూసీ పరివాహక ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడ చుట్టుపక్కల ఉన్న ప్రజలంతా కూడా తమ ఇళ్లలోకి వచ్చి నీళ్ళంతా చేరడంతో కూడా వాళ్ళంతా కూడా బురదనంతా కూడా బయటికి తొలగించే ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే చుట్టుపక్కల ఉన్న షాప్స్ ఏవైతే ఉంటాయో అందులో కూడా వాటర్ వచ్చి చేరడంతో, అలాగే ఇళ్లలోకి వచ్చి చేరడము, సెల్లాల్లోకి వచ్చి కూడా బురద నీరంతా వచ్చి చేరడంతో అదంతా కూడా తొలగిస్తున్నారు. సో మొత్తానికి క్లీనింగ్ ప్రాసెస్ అయితే మొదలైంది. ఇప్పటికైతే మూసీ నది ప్రవాహం కూడా తగ్గడంతో కూడా ఎక్కడికక్కడ క్లీనింగ్ ప్రాసెస్ కూడా అధికారులు అయితే మొదలు పెట్టారు. ఇప్పటికైతే ఎంజీబీఎస్ అంతా కూడా క్లీన్ అయిపోయి ఇప్పటికైతే మళ్ళీ బస్సులన్నీ కూడా యథావిధిగా సాగుతున్నాయి. ఇప్పుడు జర్నలిస్ట్ రవితో ప్రియాంక, HM టీవీ, హైదరాబాద్.